ద హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ రాబోతూ ఉంది. ఇంగ్లీష్లో హైందవ క్రైస్తవం రాబోతుంది. రిమెంబర్, ఏదైనా పుస్తకం ఇంగ్లీష్లో పబ్లిష్ కాగానే ఆ ఇంగ్లీష్ వర్షన్ పీడిఎఫ్ ఫామ్ క్రిస్టియన్ లింగో వాళ్ళకి మనం ఇస్తే ఆ పుస్తకాన్ని ఒక నెల రోజుల లోపల వాళ్ళు ఏ భాష అంటే ఆ భాషలోకి మార్చేస్తారు. వాళ్ళ దగ్గర అటువంటి టీం ఉన్నది. ఎనీ లాంగ్వేజ్ అండర్ ద స్కై, ఇట్ కెన్ బి జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, జాపనీస్, కొరియన్, ఎనీ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ చేసి మాకేంటి టకటక కొట్టి పారేస్తారు. తెలుగులో రాసి కూర్చుంటే మాకు రాదు సార్, అది ఇంగ్లీష్ చేయండి అని చెప్తున్నారు. సో ఆ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళతో మనం అంటే అయిపోయింది. ఇంకా దేవుడు నాకు అప్పుడు 82లో చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క మహిమ, దేవుని గొప్పతనం, దేవుని విశ్వసనీయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులరా, ప్రార్థన పట్టు వదలొద్దు. అర్ధరాత్రి ప్రార్థన, మహాపోరాటం, బుధవారం కర్మెలు ప్రార్థన, మనం విడవకుండా చేసిన దాని ఫలితమే ఇది. ఇదంతా రంజిత్ తోఫీర్ గారి పాండిత్యం కాదు, ఇది ఎవరి గొప్పతనము కాదు. అర్ధరాత్రి నిద్ర కాచి మేల్కొని నిద్ర త్యాగం చేసి ఉపవాసాలుండి ఎన్ని ఏండ్లు బట్టి ప్రార్థన చేశాం. పట్టుదలతో మనం చేసిన ప్రార్థనల యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పటికైనా ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాళ్ళు మేలుకొనండి. ప్రార్థన శక్తిని తక్కువ అంచనా వేయకండి. థింగ్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ ప్రే. గాడ్ విల్ మూవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఫేవర్ వెన్ యూ ప్రే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటే, అరే తిక్కలు కూడా ఒకసారి చెప్పాను, మంత్రాలకు చింతకాయలు రాలడం ఏంది? ప్రార్థనలు చేస్తే చింత చెట్టే ఎగిరిపోయి సముద్రంలో పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈస్ enormous infinite power in prayer. Prayer changes things and works out the impossibility. Impossible things will be made possible. అందుచేత ప్రార్థన మనం మానొద్దు. ఇంత పెద్ద యుద్ధం గెలిచాం, మనం సంబరాలు జరుపుకుంటున్నాం. కొంచెం మైండ్ కూడా అలసిపోయి ఉంటుంది మనకు. 1-2 రోజులు మీరు కొంచెం తమాయించుకొని మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని మళ్ళీ రెగ్యులర్ ప్రేయర్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం.